పార్టీలో నాయకుల తర్వాత వాళ్ళ పిల్లలే నాయకులు అవుతారు, అందులో సందేహం ఏం లేదు. పైగా లోకేష్కే పోటీ లేదు ఇక్కడ, ఇంకొక తేజస్వి యాదవ్కో లేకపోతే ఇంకో కుమారస్వామికో ఉన్నట్టు ఇక్కడ అదేం లేదు. కాబట్టి పాయింట్ అంతా ఏమంటే, ఇదిగో మీరు కూడా పెట్టారు కదా, లోకేష్ ఏమంటూ బహిరంగంగా తమ్ముళ్ళ వాయిస్ అని. సో ఈ పాట, ఈ పల్లవి, లోకేష్ పల్లవి ఇది ఆగదు. ఈ పాట, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటానని. సార్ జనసేన శిబిరంలో పరిస్థితి ఏంటి ఇలా ఉంటే? ఖచ్చితంగా జనసేన శిబిరం అన్కంఫర్టబుల్గా, అసౌకర్యంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, ఆగ్రహంగా కూడా ఉంటుంది. అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే మీరు ఇంత బిల్డప్ ఇచ్చి ఇంకోటి కూడా ఉంటుంది, జనసేన శిబిరంలో కంటే వైసీపీ శిబిరంలో చాలా ఎక్కువ సంతోషం ఉంది. నిజానికి ఏది నాకేమైనా సరే ముందు వాడు పాడైతే చాలా మంచిది అన్న పద్ధతిలో మీరు ఆ సంతోషం కూడా వైసీపీ శిబిరంలో చూస్తారు. ఈ అంశానికి వాళ్ళు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారు. చూసారా, మేము ఎప్పుడు చెప్పాం కదా, యూజ్ అండ్ త్రో, ఇవన్నీ సిద్ధాంతాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకో మాట కూడా, ఇందుకోసం వాళ్ళు లోకేష్కు ఎక్కడ లేని ప్రచారం ఇస్తున్నారు. గతం కంటే కూడా ఇప్పుడు లోకేష్కు చాలా ప్రచారం ఇచ్చి, పవన్ కళ్యాణ్ అంతకుముందు అనేకం తిట్టిన వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా పవన్ పట్ల కొంత సానుభూతి, కొంత ఎగతాళి. వాళ్ళు పవన్ లేదా జనసేనను ప్రొవోక్ చేయడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోవాలని. చూసారా మిమ్మల్ని అవమానించారు, చూసారా మిమ్మల్ని చులకన చేశారు, చూసారా మిమ్మల్ని ఎన్నికల అవగానే తీసి పారేశారు, ఇది జరుగుతుంది. కాబట్టి ఇదొక, అసలు ఇది ఎందుకు వచ్చి ఉండాలి వర్మ? అవసరం ఉందా? 164 స్థానాలు చాలా అప్రత్యేకంగా ఉన్న ప్రభుత్వం చక్కగా పథకాలు, వ్యూహాలు వీటన్నిటితో ముందుకు పోయే బదులు ఇది డైవర్షన్ కోసం చేస్తున్నారా, లేక జనసేనపై పవన్ డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కోసం రివర్స్ డైవర్షనా తెలీదు. బట్ ఒక నెల రోజుల నుంచి మటుకు వేరే అంశమే లేదు. చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత బహుశా దీని మీద, లేదా అక్కడ ఉండగానే కూడా మాట్లాడవచ్చు, ఏదో ఒక వివరణ ఇవ్వచ్చు. కానీ ఇచ్చినా ఇంకా దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. బాబు గారి ఆశీస్సులు లేకుండా ఇక్కడ 2 సమస్యలు. బాబు గారికి తెలియకుండా వీళ్ళంతా మాట్లాడుతున్నారు అంటే బాబు గారి పట్టు తగ్గుతుంది అని భావించాలి. ఓకే, అంతే కదా. తెలియకుండా మాట్లాడుతున్నారంటే, తెలిసిన అంటే సమన్వయం లేదు యంత్రాంగం అని, తెలిసే మాట్లాడుతున్నారు అంటే ఒక విధంగా పరోక్షంగా ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన పట్టు, ఆయన పరిధిలోనే మాట్లాడుతున్నారు, ఆయనకు తెలిసే. ఎందుకంటే ఆయనకు చాలా కంప్యూటరైజ్ చాలా ఉంటాయి కదా, అనేక రకాల సెల్స్, రకరకాలు, ఒకటి కాదు. ఇంకా చివరిది కూడా ఒకటి ఉంది, లోకేష్ సైన్యం. పవన్ లాగా ప్రత్యేక సైన్యం లేకపోయినా లోకేష్ సేన అన్నది చాలా బలంగా ఉంది. వాళ్ళైతే చెప్పినా వినకుండా ఆయన గురించి ముందుకు తేదలుచుకున్నారు, ప్రచారం చేయదలుచుకున్నారు అని కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే దావోస్లో పనిగా ఆయన, నేను రెడ్ బుక్ అన్నప్పుడు నా పర్యటనలో రెడ్ బుక్ని ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు దానికి చాలా ఎక్కువ ప్రచారం వచ్చింది. వాళ్ళకు కూడా, విదేశీయులకు కూడా హామీ ఇచ్చాడు, రెడ్ బుక్లో అన్నీ చేస్తాను, నేను ఎవరిని స్పేర్ చేయనని. సో ఇదంతా లోకేష్ జమానా నడుస్తుంది. ఈ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది అందరికీ, రాజకీయ వర్గాలకు. మీరు ఈరోజు చూడండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామందిని, 29 మందిని ఏదో చేశారు. అవును, ఇదంతా రెడ్ బుక్లో కార్యక్రమం కదా. అంతకుముందు వాళ్ళని పక్కన పెట్టారు. వాళ్ళ మీద ఇప్పుడు మొన్న సునీల్ కుమార్కు అంతకుముందు తీసుకుని ఆయన మీద చర్య తీసుకున్నారు. పార్టీలో కంటేనండి, ఇప్పుడు జనసేన, టీడీపీ అంటే సరే, ఏ పార్టీ ప్రయోజనాలు ఏ నాయకుడు చూసుకుంటారో అందరికీ తెలుసు. కానీ అధికార యంత్రాంగానికి అర్థం కావట్లేదు ఇక్కడ. ఓకే, అగ్రెసివ్గా వెళ్తున్నటువంటి ఈ లైన్ను ఫాలో కావాలా, లేదా కొంచెం పెద్దరికంగా అన్నీ చూద్దాము అట్లా ఇట్లా అన్న చంద్రబాబు లైన్ ఫాలో కావాలా? ఇది కూడా ఒక డైలమాలాగా తయారైంది సార్. సో ఈ అంశం ఎలా ఉంటే, జగన్ కేసుల అంశాన్ని ఎలా చూడాలి సార్? అసలు ఏమీ చూడట్లేదు అని రఘురామకృష్ణరాజు గారు ఆగ్రహంగా కేసు వేశారు. ఆవేదన అనండి, ఆగ్రహం అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి, అన్నీ కలిపి, కలగలిపి, నవరస భరితం అనుకోండి. అసలు రాజుగారు అంటేనే నవరస భరితం కదా, ఆస్థానాల్లోనే కదా మన నవరసాలు ఎప్పుడు పోషించబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆయన కేసు వేశారు. ఎంతకాలం ఇది, ఎందుకు ఆలస్యం అని. ఆయన ముందు సిబిఐ కోర్టులో వేశారు, తెలంగాణ హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో కూడా 2 రకాలుగా వేశారు. ఒకటి, కేసులు వేగవంతం చేయాలి, బెయిల్ రద్దు చేయాలి. రెండోది, కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి బదిలీ చేయాలి. 2 వేశారు. ఇప్పుడు ఆయన బదిలీ చేయలేదు, వాళ్ళని బదిలీ చేయలేదు ఆ కేసును, కానీ జడ్జీలు బదిలీ అయిపోయారు.
ఓకే. కేసు చూస్తున్నటువంటి ధర్మాసనం మటుకు జస్టిస్ అభయ్ ఓకా, తర్వాత ఆయన ఇంకొక ఆయనతో కూడినటువంటి ధర్మాసనం కాస్త జస్టిస్ బివి నాగరత్నం శర్మ, జస్టిస్ శర్మల ధర్మాసనానికి ఇప్పుడు వచ్చింది. సో బదిలీ అయితే జరిగింది. అది ఆర్ఆర్ఆర్ కోరుకున్న బదిలీ కదా, అది వేరే